నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు మనము వెహికల్ నంబర్ ఇంపార్టెన్స్ చాలా ఉందండి. సో ఇప్పుడులా ఉందంటే అసలు మనిషి ఇంట్లోంచి బయలుదేరితే జర్నీ వెళ్ళి తిరిగి వచ్చే వరకు నమ్మకం లేని, ఎందుకంటే మనం ఒకరమే జర్నీలు బాగా చేసి సరిపోదు. డ్రైవింగ్ ఆ పక్కనోడు తాగేసి వచ్చి అడ్డంగా వస్తే కూడా ఇబ్బందులే. సో రూల్స్ అందరూ పాటిస్తేనే మనం క్షేమంగా ఇల్లు చేరేది. సో ఇక్కడ మెయిన్ లక్కీ నంబర్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు చెప్పబోయేది గాజువాక, విశాఖపట్నం దగ్గర గాజువాకకు చెందిన సునీల్ కుమార్, స్వాతి, శ్యామ, అర్తన, ప్రేమ్ కుమార్. సునీల్కి 30, స్వాతికి 25, శ్యామ అర్తనాకి 2, ప్రేమ్ కుమార్కి 22. నలుగురు వీళ్ళు గాజువాక నుంచి గోల్డెన్ టెంపుల్ వెల్లూరు, సో చెన్నై గోల్డెన్ టెంపుల్ చూసుకొని తిరిగి వస్తుంటే చంద్రగిరి దగ్గర లారీని గుద్దేసింది వీళ్ళ కారు. ఈ నలుగురు చనిపోవడం జరిగింది ఆన్ ద స్పాట్. ఈ చనిపోయిన వాళ్ళు ముగ్గురు ఎస్ వాళ్ళు. సునీల్ ఎస్, స్వాతి ఎస్, శ్యామ అర్తన ఎస్, ఒక ప్రేమ్ కుమార్ ఒకటే పి. సో 3 నెగిటివ్ ఎనర్జీలు. ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సౌందర్య యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సావిత్రి హెల్త్ ప్రాబ్లం, సిల్క్స్ మీద డిప్రెషన్లో సూసైడ్. శ్రీదేవి ప్రమాదవశాత్తు నీటి తొట్టులో పడిపోయి చనిపోయింది. సో ప్రమాదాలు ఎక్కువ లెటర్ ఎస్ వాళ్ళకు ఉంటాయి. ఈ ఎస్ వాళ్ళు మళ్ళా 31 నంబర్ వెహికల్ వాడితే, ఈ వెహికల్ నంబర్ 31లో ఉంటే 13 or 31 వెహికల్ నంబర్లో 13 రాదు. ఎందుకంటే AP03 BT పక్క నంబర్లు ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేస్తే నంబర్ పెరుగుతుంది. ఖచ్చితంగా 13 అయితే రాదు, 12 అయితే రాదు, పెద్ద నంబర్లే వస్తాయి. దీంట్లో మోస్ట్ డేంజరస్ నంబర్ 31 and 36. 36లో హరికృష్ణ గారు చనిపోయారు. 3 దేవతలు 6 రాక్షసులు. ధ్వంసం అంటే దేవతలు రాక్షసులు కలిసి దూరితే ఏం చేస్తాయి. సో అదేవిధంగా హరికృష్ణ వాళ్ళ కొడుకు జానకిరామ్ కూడా 36 నంబర్ వెహికల్లోనే. చాలామంది 36 అంటే 9 అంటే కుజుడు, 9 అంటే ఎరుపు, రక్తం, బ్లడ్ షెడ్, కోపం. సో యుద్ధానికి పోయేవాళ్ళు రెడ్ వేసుకొని పోయి పొడుస్తారు 10 మందిని. మనం కారులో పోయి రక్తం యాక్సిడెంట్ చేసి రక్తాలు తెప్పించుకోవడానికి కాదు కదా. సేఫ్ జర్నీ ఉండాలంటే 9 నంబర్ వెహికల్. చాలామంది 9 నంబర్స్ని ఖర్చులు పెట్టుకుంటారు, లక్షలు పెట్టి. ఈ 9 నంబరు ప్రమాదాలకి ఇండికేషన్. మోర్ ద 9s మోర్ ద డేంజర్. సో ఇక్కడ నేను చెప్పబోయేది సునీల్, స్వాతి, శ్యామ, ప్రేమ్ కుమార్ వెళ్ళిన బండి AP03 BT 3415. Nine, 12, 14, 18, 21, 25, 26, 31. సో నిన్న ప్రోగ్రాంలో కూడా మనము చెన్నై వాళ్ళు తిరుచానూరు దగ్గర యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళ బండి కూడా సందీప్ అండ్ రాకేష్ 31 నంబరే. ఈ సునీల్, సో సునీల్లో SUNILలో U and I ఈజ్ ఈక్వల్ టు రివర్స్ లైఫ్, విక్టిమ్ లైఫ్. ఒక U ఒక I ఉన్న యూవికి క్యాన్సర్, చిరు 11 ఏళ్ళు మేకప్ వేసుకోలే, పులి సినిమా ఆడలే, నిప్పు సినిమా ఆడలే. అండ్ సునీల్లో టోటల్ 18 నంబర్ ఉంది. దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. తలకాయలోంచి రక్తం కారాలి. స్వాతిలో కూడా 18 నంబర్.
స్వాతిలో కూడా 18 నంబర్ అండ్ 16 యాక్సిడెంట్ నంబర్. సో మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ నంబర్స్ ఎక్కువ పవర్ చూపిస్తాయి. సునీల్ వచ్చి 18 అండ్ 12. 12 అంటే రివర్స్, 18 అంటే రక్తం కారుతు చంద్రుడు. వెహికల్ నంబర్ 31. ఈ 31 నంబర్లో నేను చూసిన ఏ వెహికల్ 31, 33, 36, 48, 57, 64 ఈ నంబర్లు ఉంటే 100% ప్రమాదము. యాక్సిడెంట్ అవుతుంది, కొలాప్స్ అవుతారు, డెత్ అవుతుంది. సో ఇంత రాంగ్ నంబర్స్ని లక్షలు ఖర్చు పెట్టి డబ్బులు పోసి మనం కొనాల్సిన అవసరం ఉందా? వెహికల్ నంబర్ బాగుంటే అది మనల్ని కాపాడుతుంది. మన మొహాలు బయట కనబడవండి, ఫ్రంట్లో కనబడేది వెహికల్ నంబరే, పెద్ద అక్షరాలతో ఉండేది. సో వెహికల్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చిన్నపిల్లలకి వెహికల్స్ కొనిస్తున్నాం 18 ఇయర్స్ 19 ఇయర్స్ కంటే వాళ్ళ పేరు బట్టి వాళ్ళ లక్కీ సంఖ్య కనుక్కొని మంచి వెహికల్ నంబర్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మొహమ్మద్ అజారుద్దీన్ కొడుక్కి 8 లక్షల బైక్ కొనిచ్చాడు. ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదంలో అతను చనిపోవడం జరిగింది. కోటా శ్రీనివాసరావు, కోటా ప్రసాద్ కొడుకు పేరు. ప్రసాద్లో 1-6 అంటే డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్, అన్హ్యాపీ ఎండింగ్ అని, హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. బాబు మోహన్ కొడుకు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో మనకు పెద్ద విఐపీసీ పిల్లలందరూ కూడా పెద్ద బండ్లు ఇవ్వడము, వాళ్ళు యాక్సిడెంట్ చనిపోవడం జరుగుతుంది. సో వెహికల్ నంబర్స్ బాగున్నాయా లేదంటే ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక లక్కీ నెంబర్ మారుతుంది, రన్నింగ్ సిరీస్ బట్టి నంబర్ మారుతుంది. సో మీరు వెహికల్ నంబర్ ఆల్రెడీ ఉందనుకోండి, మీరు ఈ నంబర్స్కి మీ వెహికల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి 1000 రూపీస్ ఫీజు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేస్తే ఆల్రెడీ ఉన్న వెహికల్ నంబర్కి ఒక స్టిక్కర్ యాడ్ చేస్తాము. అది యాడ్ చేయడం వల్ల ప్రమాదాలు తప్పించుకోవచ్చు. కొత్తగా వెహికల్ కొంటుంటే ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ ఇస్తే సిరీస్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఎలా ఉండాలో మేమే చెప్తాం. మేము చెప్పిన లక్కీ నెంబర్స్ వాడుకోవడం వల్ల మీ ప్రయాణాలన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 6 to 7 lakhs వెహికల్స్కి ఏపీ అండ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అన్ని బండ్లు దేవుడి దయ వల్ల, మనం ఇచ్చిన లక్కీ నెంబర్ పవర్ దయ వల్ల బాగున్నాయి. నో సింగిల్ యాక్సిడెంట్ టు ఎనీ ఆఫ్ దెమ్. సో మీ లక్కీ నెంబర్ తెలుసుకోండి, ఆ నంబర్నే తీసుకోండి. అంటే నేను ఫ్యాన్సీ నెంబర్ చెప్పను, ఎనీ నంబర్. 1 అంటే 1 సిరీస్లో 100 నంబర్లు ఉంటాయి, 2లో 100 ఉంటాయి. నేను బెస్ట్ సెలెక్ట్ చేసి ఇస్తాను. 3 or 4 ఆప్షన్స్ ఇస్తాను, దాంట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఒక 1000 రూపాయలు 5000 కడితే రిజర్వ్ చేసి ఇస్తారు. మన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదండి. వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 is a number for family problems, quarrels, divorce. 27 number depression number. 31 also is equal to 13 death number. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688
068888 8688157777 9966000317 9966000317 9133789199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాల్ని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.